నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎవ్రీ వీక్ లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో ఈ వారం కూడా మంచి కథ చెప్పుకొని వెళ్దాం. సరే, ఒక రాజుగారి ఆస్థానంలో రాజపురోహితులు, రాజపండితులు, సలహాదారులు ఉండేవారు. అంటే చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళని ఆ పోస్టులో పెడతారు. రాజుకి సలహా ఇచ్చేవాళ్ళు రాజగురువు అంటే ఎలా ఉంటారు, మంచి తెలివైన వాళ్ళు ఉంటారు. సరే, రాజుగారు ఒకరోజు సభ జరుగుతూ ఉండగా రాజగురువుని పిలిచి, గురువుగారు మీరింత తెలివైన వాళ్ళు కదా, మిమ్మల్ని చూసి ఎవరైనా సలాం చేయాల్సిందే, ఇంత తెలివైన మీకు మందబుద్ధి అయిన కొడుకు ఎలా పుట్టాడండి అని అడుగుతుంది. బుద్ధిహీన అదేమిటి రాజా, నా కొడుకు బుద్ధిహీనుడేమిటి, ఎవరు చెప్పారు మీకంటే నీ కొడుకు బుద్ధిహీనుడే, సభ అందరిలో బుద్ధిహీనుడే. అదేమిటి రాజా అంటే, ఏమి లేదు, మీ కొడుకుని నేను ఎప్పుడు అడుగుతుంటాను, బంగారం విలువైందా, వెండి విలువైందా అంటే ఎప్పుడు కూడా వెండే విలువైంది అంటాడు. ఏమిటో అసలు బుద్ధి లేనాడు, ఇంత తెలివితేటలు, బంగారానికి వెండికి కూడా తేడా తెలియనివాడు, వాడు తెలివైనవాడు ఎలాగా అంటే అందరిలో ఇలా అవమానించేసరికి చాలా కోపం వస్తుంది, బాధపడతాడు. ఏమనలేడు, రాజుని ఏమంటాడు, చాలా బాధపడి ఇంటికి వెళ్ళి కోపంతో కొడుకుని పిలుస్తాడు. ఏమిరా అంటే, ఏం నాన్నగారు ఏమైందంటే, ఏం లేదు, అసలు ఏంటి నీ గురించి అలా చండాలంగా వరస్ట్గా అనుకుంటున్నారు, అసలు తెలివితేటలు లేవని, బంగారానికి వెండికి కూడా తేడా తెలియదంట. అంటే అసలు ఏం జరిగింది నాన్నగారు అంటే, రాజులాగా అందరిలో సభ మధ్యలో పిలిచి నన్ను నీ కొడుకు పనికిరాని సుంఠ ఎందుకు పనికిరాడు, పండిత పుత్ర పరమ సుంఠ అన్నట్టుగా నన్ను ఇది చేశాడు, నీకేమీ రాదంట. అంటే ఎక్కడ ఏమి రాదు నాన్నగారు, ఏం జరిగింది అంటే, బంగారానికి వెండికి తేడా కూడా తెలియదంట నీకు. ఓహో అదా, ఏం లేదు నాన్నగారు, రాజుగారు మార్కెట్కి వచ్చినప్పుడు ఇక్కడికి అందరికీ వస్తాడు, వచ్చినప్పుడు అందరిలో చూసి ఆయన కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటాడు. అనుకున్నప్పుడు నేను పక్కన కనబడితే నన్ను పిలుస్తాడు, ఇట్లా అంటాడు, ఒక వెండి నాణ్యం బంగారు నాణ్యం పెడతాడు, ఇందుట్లో రెండిట్లో ఏది విలువైందో తీసుకుపో అంటాడు, అది తీసుకుపో అంటాడు. నేను వచ్చి వెండి నాణ్యం తీసుకుంటాను, తీసుకోగానే అది తీసుకొని వెళ్ళిపోతాను, నన్ను హేళన చేస్తాడు అందరి మధ్యలో, బంగారానికి వెండికి తేడా తెలియదు అని చెప్పేసి అందరిలో హేళన చేస్తాడు, ఎలా బతుకుతాడు వీడు అని చెప్పేసి రోజు హేళన చేస్తాడు. సరే, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు, నాకేం సంబంధం, నేను ఇది తీసుకుని ఇలా పైన ఎందుకు చేస్తున్నావు, బంగారం విలువైందని తెలిసినప్పుడు వెండిది ఎందుకు తీసుకుంటున్నావు అంటే, రెడ్డి నాన్నగారు చూపిస్తాను, షాప్ లోపలికి తీసుకెళ్ళి చూపిస్తే ఓ బాక్స్ నిండా వెండి నాణ్యాలు ఉంటాయి, మొత్తం బాక్స్ నిండా వెండి నాణ్యాలే, ఇండి ఎక్కడి నుంచి వచ్చాయంటాడు. ఇదే నాన్నగారు తెలివితేటలు, రాజుగారు రోజు ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం నాకేమీ తెలియదు అనుకుంటాడు, నేను 2 నాణ్యాలు అక్కడ పెట్టినప్పుడు ఏది ఎక్కువైతే తీసుకోమంటాడు, ఒక్కరోజు కనుక నేను బంగారంది తీసుకొని ఇది ఖరీదైందంటే 2వ రోజు నన్ను పిలవడు, వాళ్ళు జోకులు వేసుకోవడానికి నాకేం తెలియదు అనుకోవడం కోసం రోజు ఒక వెండి నాణ్యం పెడుతున్నారు, మొత్తం ఈ బాక్స్ అంతా వెండి నాణ్యాలే. ఇప్పుడు ఎవరు తెలివైన సో అప్పుడు తండ్రి నవ్వుకుంటాడు. సో తెలివి అనేది ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు, అది అందులో లెగసీ తప్పకుండా ఉంటుంది. అంటే అది మెయింటైన్ చేయడం కష్టం కావచ్చు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప గాయకుడు, చరణ్ అంతగా చరణ్ కూడా బాగా పాడతాడు, కానీ ఆయన అంతగా పేరు రాకపోవచ్చు, ఆయనలాగా అందరినీ పోల్చక్కర్లేదు, పోల్చకూడదు కూడా. సో పాపం వాళ్ళకి కష్టమే, లెగసీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. చాలా సార్లు చరణ్ అని చెప్తూ ఉంటారు. సో చరణ్ తక్కువేం కాదు, చాలా బాగా పడతాడు. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పోలిస్తే అది కష్టం, కానీ చరణ్ చాలా బాగా పడతాడు. కాబట్టి అది పండిత పుత్ర పరమసుంఠ అన్నది కేవలం మాట్లాడుకోవడానికి బాగుంటుంది, ఊరికే ఓ పదం మాట్లాడుకోవడానికి తప్ప అది నిజం కాదు. మేధస్సు ఇప్పుడు ఎంతో కొంత తండ్రి నుంచి వస్తుంది. మనం అత్తరు షాపులోంచి, ఆ బజార్లోంచి వెళితే అత్తరు కొనకపోయినా ఆ వాసన మనకు పడుతుంది. మనకు పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారంటే, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీరవుతారు అంటారు. అలాంటిది తండ్రి కడుపున పుట్టినవాడు
బుద్ధిహీనుడు ఎలా అవుతాడు, మందబుద్ధి ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తెలివితేటలు అందుకనే రకరకాల రూపాల్లో ఉంటాయి. ఉంటాయి. కానీ పండిత పుత్ర పరమశుంఠ అనేది అది నిజం ఎప్పటికీ కాదు. నిజం కాదు. ఓకే. అలాగే చాలా మంది అంటే ఏదో చేద్దాం అనుకుంటారు, చేసేస్తున్నాము ఇంకా కాసేపట్లో స్టార్ట్ చేయాలి, రేపు స్టార్ట్ చేయాలి, మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇలాగే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఒక కార్యక్రమం అనుకున్న తర్వాత వెంటనే చేయాలి అని అనుకోరు. వీళ్ళు చాలా మంది ఉంటారు, మన చుట్టూ చాలా మంది ఉంటారు. అంటే వీళ్ళకి అసలు ఆరంభసూరులు ఆరంభించరు. ఆరంభించి చిన్న చిన్న తేడాలు వస్తే ఆగిపోతారు, అక్కడే ఆగిపోతారు, లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారు, తర్వాత చూద్దాం, ఇప్పుడు అర్జెంట్ ఏముందిలే, లేదా కారణాలు చెప్తూ ఉంటారు. అది కాదు ఇది ఇలా. సమర్థులు ఎప్పుడు అవకాశాలు చూస్తారు, అసమర్థులు ఎప్పుడు కారణాలు వెతుక్కుంటారు. పోస్ట్ పోన్మెంట్ వాళ్ళకి ఎంతసేపు తర్వాత చూద్దాం వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవడం కానీ అవకాశాల కోసం ప్రయత్నించడం కానీ వీళ్ళకు ఉండదు. వీళ్ళ మనస్తత్వం ఎంతసేపు బద్దకించడం. ఉదాహరణకి ఒక రైతు కూతుర్ని ఒక యువకుడు ప్రేమించాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఇంట్లో తెలుస్తుంది, రైతుకి చెప్తే రైతు అలాగే ఖచ్చితంగా నేను కష్టపడి పనిచేసేవాడిని, ఆరుగాలం పనిచేస్తాను, కష్టపడతాను, పండిస్తాను, నేను బద్దకిస్తే 4,000 నోట్లోకి వెళ్ళవు, నీ గురించి నాకు తెలియదు, నా కూతుర్ని నీకు ఇవ్వాలంటే నాలా కష్టపడే నైజం నీకు ఉండాలి కదా, లేకపోతే నా కూతుర్ని ఎలా పోషిస్తావు, పెద్ద ఇవేమీ ఇవ్వలేను నేను, కాబట్టి నీ సామర్థ్యం తెలుసుకోవాలి, ఓ పని చేస్తాను, నేను 3 ఎద్దుల్ని నీకు వదులుతాను, 3 ఎద్దుల్ని వదులుతాను, ఆ 3 ఎద్దులు వదులుతాను, నువ్వు ఏ ఎద్దు తోక పట్టుకుని ఏ ఎద్దు తోక పట్టుకున్నా నేను నా కూతురు నీకు ఇస్తాను, 3 ఏ ఎద్దు తోక పట్టుకున్నా నేను నీకు ఇస్తాను, ధైర్యం చేసి నువ్వు తోక పట్టుకో, అది ఉరుక్కుంటూ నీ మీదకి వస్తుంది, నువ్వు దాన్ని తోక పట్టుకో, ఏ 3 ఏదో ఎద్దు తోక పట్టుకున్నా నా కూతురు నుంచి నీకు పెళ్లి చేస్తాను అంటే ప్రయత్నం చేస్తున్నాడు. అది పట్టుకునే ప్రయత్నం చేయి కనీసం, అంటే దాందే ఉంది అంతే కదా అనుకుంటాడు. ఏ ఎద్దు వచ్చినా పట్టుకుంటాను, నాకేం ఇబ్బంది ఉంది, సరే ఒక ఎద్దును వదులుతాడు. ఎద్దు వదలంగానే అది బాహుబలి ఎద్దులా ఉంటుందండి, చాలా భయంకరంగా అది వస్తుంటుంది, అంటే కొంచెం బలంగా ఉంది, అది ఊరుకుంటూ రంకెలు వేసుకుంటూ వస్తుంటే భూమి కదులుతున్నారు కదా, నేలని ఇలా అనుకొని వస్తుంది కదా, రేగుతుంది, మట్టి దుమ్ము రేగుతుంది. సరే అంత వస్తుంటే చూసి ఇది అవసరమా మనకి, దీని తర్వాత వస్తుందిలే, 3 ఉన్నాయి కదా దాన్ని చూసుకున్నాం, ఇదేదో పెద్దగా ఉంది దీని వద్దు మనకని చెప్పేసి చూస్తాం. రెండోది వదులుతాడు, అది ఇంకా భయంకరంగా ఉంటుంది, నిజంగా బాహుబలిలా ఉంటుంది అది. సో అయ్యా బాబా ఇది కూడా మనతో కాదులే, మనకి ఎందుకు వచ్చింది, ఇది కూడా వదిలేదు. దానికి ముందు అనుకుంటాడు ఈసారి ఏదైనా పట్టుకుందాం, వచ్చి చూస్తే ఇది ఇలా ఉంటుంది, ఇది కూడా మనతో సాధ్యం కాదు, కానీ 3వది మనకి తప్పదు, ఎలా ఉన్నా పట్టుకొని తీరాల్సిన తగిలితే కొద్ది దెబ్బలు తగ్గుతాయి అంతే కదా. సో నాకున్న అవకాశం బాగొట్టుకోకూడదు, తగిలితే ఏముంది ఎట్లున్నా పట్టుకోవాలి అని బలంగా నిర్ణయించుకుంటాడు. అది రాగానే పట్టుకుందామని. సరే 3వ ఎద్దు వస్తుంది, అది బక్క చిక్కుపోయి గాలి వస్తే పడిపోయేటట్టు, కాసేపటికో కూసేపటికో ప్రాణం పోయేటట్టు బక్క చిక్కుపోయింది, అది వస్తుంది. ఆహా ఏమి నా అదృష్టం, 2 వదిలేయడం చాలా మంచిదైంది, ఇది కష్టపడకుండా తాకపట్టుకోవచ్చు, ఇది అసలు మన వైపు కూడా చూడదు అని చెప్పేసి అనుకుంటాడు. వచ్చి తాకపట్టుకుందాం అనుకుంటాడు, తోకలేదు అక్కడ, ఆ ఎద్దుకు తోకలేదు. సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోకపోతే తర్వాత తోకలేని ఎద్దులే మనకు అవకాశాలు నువ్వు చేద్దామన్నా అక్కడ ఏముండదు, నువ్వు చేసే అవకాశం పోగొట్టుకుంటే చేద్దామన్న తర్వాత ఏమీ ఉండదు. కాబట్టి బద్దకించడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు, భవిష్యత్తు పాడు చేసుకోవడమే. సో కారణాలు చెప్పడం కాదు, అవకాశాలు అన్వేషించడం. చాలా బాగా చెప్పారు. ఇంకో ఫస్ట్ కాలర్ ఉన్నారు, రవి మల్కాజ్గిరి నుంచి. నమస్తే అండి రవి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను సార్. నా పేరు నవీన్ సార్. నవీన్ గారు, డేట్ ఆఫ్ బర్త్ 24/10 1979. అవును సార్, 1979. బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి నవీన్ గారు? అవును సార్, వెనస్డే బుధవారం, కరెక్ట్ సార్. ఎంతమంది పిల్లలండి? సార్ నాకు 2 ట్విన్స్ సార్, అమ్మాయిలు. ఇది చతుర్థి శుక్లపక్షము, శుద్ధ చవితి, ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. ఓకే. ఏం చేస్తున్నారండి నవీన్ గారు? సార్ నేను హైటెక్ సిటీలో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో చేస్తాను సార్. నేను హైటెక్ సిటీలో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో చేస్తాను, బ్యాంక్లో చేస్తాను. బ్యాంక్లో చేస్తారు? అవును సార్, ప్రైవేట్ బ్యాంక్లో. ఏదో జాబ్ అయితే ఉంది కదా? అవును సార్, అవును సార్. నవీన్ గారు, ప్రైవేట్ బ్యాంకులే బాగున్నాయి, గవర్నమెంట్ ఏం కాదు.
మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, గవర్నమెంట్కి లిమిటేషన్స్ ఉంటాయి, ప్రైవేట్కి ఉండవు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తెలిసిందే, బ్యాంకింగ్లో ఉన్నారు కాబట్టి. భారతదేశంలో అతి పెద్ద బ్యాంకింగ్ సెక్టర్ ఏదైనా ఉందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు ఉన్న కస్టమర్స్ కావచ్చు, డిపాజిట్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అన్నీ కలిపిన స్టేట్ బ్యాంకు సగం కూడా ఉండవు. అంత పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఎస్బీఐ. దీని సిఇఓ శాలరీ 35 లక్షల రూపాయలు పర్ యానం. ఎస్బీఐ సిఇఓ శాలరీ 35 లక్షల రూపాయలు పర్ యానం. అదే మనం ప్రైవేట్ బ్యాంకులో చిన్న బ్యాంక్ మనం చూసుకుంటే, సపోజ్ ఒక యాక్సిస్ బ్యాంక్, ఇప్పుడు హెచ్డిఎఫ్సి లాంటి పెద్దది కూడా అవసరం లేదు, ఒక యాక్సిస్ బ్యాంక్ లాంటి చిన్న బ్యాంక్ తీసుకున్నాం. మీరు ఒకసారి గూగుల్ చేస్తే యాక్సిస్ బ్యాంకు సిఇఓ శాలరీ ఫర్ యానం 7 crores, 7 కోట్లు. సో ప్రైవేట్ బ్యాంక్ బాగుందా, గవర్నమెంట్ బ్యాంక్ బాగుందా, మీరు ఆలోచించండి. సో కాబట్టి ప్రైవేటా గవర్నమెంటా కాదు, నవీన్ గారు, ఏది మనకు బాగుంటే అదే. సో మీరు వేసుకోవడానికి ఒక మంచి కాంబినేషన్లో చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 7 కోట్లు, ఒక 7 ముఖాలు, 10 నాకు అది 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి, సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. అంటే మనం చేస్తున్న పనికి డైరెక్ట్గా చేయడం కంటే ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని చేస్తే ఆ ఫలితం బాగుంటుంది. ఏదైనా ఒక సపోర్ట్. ఇప్పుడు మనం ఏదన్నా సపోజ్ ఏదన్నా ఫ్రూట్ కట్ చేయాలి, మనతో కాదు, మనకంటే షార్ప్గా ఉన్న ఒక వెపన్ని తీసుకుంటాం. అలాగే మనం ఏదైనా పని చేస్తాం, ఒక్కళ్ళతో కాదు, ఇంకోళ్ళు సపోర్ట్ తీసుకుంటే ఈజీ అవుద్ది. అలాగే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, లేకపోతే మనతో కంటిన్యూగా ఒక సహాయం చేసేది ఎవరన్నా ఉంటే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది. ఆ సహాయం చేసేది దైవికమైన సంపద అయితే ఆ వచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి స్పిరిచువల్ సపోర్ట్ ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమంది ఉన్నదాంతో అంటే సంతృప్తి చెందకుండా ఉంటారు, ఎప్పుడు నిరాశ నిస్పృహల్లో ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. సో అలా ఎందుకుంటారు? ముఖ్యం ఇంకో విషయం చూసినట్టే ఈ రోజులలో హ్యూమన్ రిలేషన్స్ చాలా బాగాలేవనే చెప్పాలి. ఒకప్పుడు ఉన్న విలువలు లేవు, సంబంధాలు చాలా ఇదైపోతున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థికపరమైనవి అంటాడు, ఎప్పుడో చెప్పాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక కార్ల్ మార్క్స్ చెప్తాడు. సో అది కొంతవరకు వాస్తవమైన హ్యూమన్ రిలేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అవి లేకపోతే ఈ భూమి బ్యాలెన్స్ అవ్వదు, ఎప్పుడో పేలిపోయేది. సో అన్నీ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాకపోతే చెడు వెళ్ళినంత వేగంగా మంచి వెళ్ళలేదు, చెడు ప్రచారమైనంత స్పీడ్గా మంచి వెళ్ళలేదు. సో మంచి ఉంటుంది, లేకుండా ఉండదు. ఇప్పుడు కానీ ఎంత మంచి చేసినా ఒక్క చెడు చేస్తే ఆ చెడే కనిపిస్తుంది, అది కనిపిస్తుంది. సో ఎలా ఉండాలంటే రిలేషన్స్ ఎప్పుడు కూడా అది డెవలప్ అవుతూ ఉండాలి. మానవ సంబంధాలు, డబ్బు అన్ని సందర్భాల్లో పనికిరాదు. చాలా మంది చెప్తారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదు, మనీ మేక్స్ ఎనీ థింగ్స్. నేను ఒప్పుకుంటాను కాదు, మనీ నమ్మాలి, డబ్బు లేకపోతే ఏమీ కాదు. కానీ హ్యూమన్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయాలి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. అవి లేకపోతే ఎలా ఉంటుందండి, అది ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. బలమైనటువంటి హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు డాక్టర్లు. అత్తగారిని తల్లిలాగే చూసుకుంటుంది, కోడలు కూడా. నాకు నిద్ర పట్టేయడానికి ట్యాబ్లెట్ ఇవ్వకపోతే నాకు నిద్ర రాదని మారం చేసేది అత్తగారు కోడల దగ్గర. అప్పుడప్పుడు నిద్ర మాత్రం ఇచ్చి పడుకోబెట్టేది, ఇస్తే పడుకునేది. అది అలాగే కంటిన్యూ చేస్తుంది. ఒకరోజు నిద్ర రావట్లేదు, నువ్వు ఇవ్వమ్మా అంటే, అత్తమ్మ వద్దు, మీకు ఇది అలవాటు అయిపోద్ది, అంత మంచిది కాదు ఈ ట్యాబ్లెట్లు తీసుకోవడం, నా మాట వినండి, మీరు అలా కళ్ళు మూసుకొని పడుకోండి, కాసేపటికో అదే నిద్ర వస్తుంది, రాకుండా పోదు, ఇప్పుడు ఏం అర్జెంట్ ఏం లేదు మీకు, ఎప్పుడు పడితే అప్పుడు పడుతుంది, మీరు పడుకోండి అంటే అస్సలు వినదు. నాకు నిద్ర రావట్లేదు, చాలా ప్రాబ్లంగా ఉంది, ఇచ్చి తీరాల్సిందే నాకు ట్యాబ్లెట్ అంటే అప్పుడు భర్త వస్తాడు, అంటే కొడుకు వస్తాడు. కొడుకు డాక్టరే కదా, జోబులోంచి స్ట్రిప్ తీస్తాడు. అమ్మా ఏం పర్వాలేదులే, నేను ఇస్తాను, నీకు ఎందుకు వేసుకొని శుభ్రంగా పడుకో అని చెప్పేసి ఓ ట్యాబ్లెట్ తీసి చేతిలో పెట్టి తల్లికి ఇస్తాడు. తల్లి ట్యాబ్లెట్ వేసుకొని శుభ్రంగా పడుకుంటుంది. పడుకుంటే అప్పుడు కోడలు చూస్తే, అసలు నీకు బుద్ధి ఉందా, పెద్ద ఆమె కదా, నువ్వు డాక్టర్వి కదా, అన్నీ అలా ఇస్తే ఏమవుద్ది ఆవిడ ఆరోగ్యం, ఆవిడని చంపేద్దాం అనుకుంటున్నావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు, మీ అమ్మగారిని ఇలాగ అలవాటు చేసి చంపేస్తావా
అంటే ఆ స్ట్రిప్ తీసి ఇస్తాడు చేతికి, అది విటమిన్ టాబ్లెట్స్. విటమిన్ టాబ్లెట్స్ అంటే నవ్వుకుంటుంది, నవ్వుకొని కోడలు నవ్వుకొని అంటది, అంటే మీ అమ్మను నువ్వు మోసం చేస్తున్నావా, మీ అమ్మను నువ్వు మోసం చేస్తున్నావు, చీట్ చేస్తున్నావు కదా మీ అమ్మని అంటే కొడుకు అంటాడు భర్త, చీట్ కాదు రివెంజ్, కక్ష సాధిస్తున్నా మా అమ్మ మీద రివెంజ్. నన్ను చిన్నప్పుడు లేకపోతే రకరకాలుగా మాయ మాటలు చెప్పి అదిగో చంద్రుడు ఆడొస్తున్నాడు నువ్వు అన్నం తిను, ఇక పూజ చేస్తున్నాడు అన్నం తిను, ఎన్ని మాయ మాటలు చెప్పి నన్ను తినిపించింది. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవద్దు, ఇప్పుడు నాకు అమ్మ కాదు నాకు కూతురు. సో ఈ రకంగా ఆలోచిస్తే ఆ రిలేషన్స్ వెలకట్టలేనివి. డబ్బు ఎందుకు పనికి వస్తుంది, ఫీల్ ముందు, ఫీల్ ముందు. ఇప్పుడు నాకు తల్లి కాదు నా బిడ్డ అని చెబుతుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అసలు. సో కాబట్టి ఇవి కూడా అవసరం, కేవలం ఫినాన్షియల్ రిలేషన్స్ కాదు. నిజానికి చాలా అవసరం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అప్పుడు పిల్లలు ఎంత చక్కగా అవును, ఉండేవారు, ఏ అవసరం వచ్చినా ఎవరో ఒకరు చెప్పేవారు, ఎవరో ఒకరు చెప్పేవారు, వాళ్ళకి ఏది వచ్చినా. ఇప్పుడు అది ఏవి వంటరాసి వాళ్ళు అయిపోయి అండర్స్టాండింగ్ కూడా మిస్ అయిపోతుంది, డివోర్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి చాలా రకాలుగా. హైదరాబాద్లోనే ఎక్కడి వరకు అక్కర్లేదు, అరేంజ్డ్ మ్యారేజెస్లో రోజు 250 నుంచి 500 డివోర్స్ కేసులు హైదరాబాద్లో నమోదవుతున్నాయి. ఏ స్థాయిలో ఇదైపోతున్నారో డిస్టర్బ్ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. హ్యూమన్ రిలేషన్స్ పెరగాలి, ఆర్థిక సంబంధాలు కంటే మానవ సంబంధాలు అభివృద్ధి చెందాలి. నైస్. నాగరాజు గారు ఉన్నారు సికింద్రాబాద్ నుంచి. నమస్తే అండి నాగరాజు గారు, గురువు గారు ఉన్నారండి, మాట్లాడండి. నాగరాజు గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓం నమ శివ, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, బాగున్నాము. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నాగరాజు గారు? నేను మా ఆవిడ, 2 పిల్లలండి. రైట్. పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? నేను బోయినపల్లి సికింద్రాబాద్ లో ఉంటానండి. పేరెంట్స్ ఎక్కడ ఉంటారండి? నేరేడ్మెట్ గారు, బోయినపల్లి సికింద్రాబాద్. వెళుతుంటారు అప్పుడప్పుడు? ఏంటండి? అప్పుడప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళుతుంటారా? వెళ్తుంటానండి, అప్పుడప్పుడు వెళ్తుంటాను. పేరెంట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఒకసారి. 12/6/1981. 12/6/1981 సార్. మళ్ళీ ఒకసారి చెప్తారా? 6 ఒకటి అర్థం. 1981. 12/6/1981. 12వ తారీఖు 6వ నెల 1981. అవునండి, శుక్రవారం నాడు పుట్టింది మీరు. అవును సార్, ఫ్రైడే ఎగ్జాక్ట్లీ ఫ్రైడే. ఏం చేస్తున్నారండి? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్. అంటే ఏమిటి, ఇందాక చెప్పాం ప్రైవేట్ అంటే ఏమిటో. అంటే సార్ నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ లో జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్. SBI క్రెడిట్ కార్డ్స్ ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ఇక్కడ బాగుందా? అది ఏకాదశి మీరు పుట్టింది. ఏకాదశి. అవును సార్. ఇది తులారాశి. ఎలా కంఫర్ట్ గా ఉందా మీ జాబ్? పర్లేదు సార్, బాగానే ఉంది. అంటే కొంచెం డబ్బులు అనేది నిలకడ ఉండట్లేదు. యా, అది ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డు డివిజన్ లో ఉన్నారు. యా యా, 2 పిల్లలు కూడా ఉన్నారు. అదే, ఇంక పిల్లలు ఉన్నారు, అవసరాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. అంత గొప్పగా అదేమి ఉండదు, అంత గొప్పగా. కాకపోతే మీకు ఇంకా ఏముంటుందంటే మీ చేతిలో టైం ఉంటుంది. తక్కువ టైంలో చేసే జాబ్ అది. టైం కావాల్సినంత ఉంటుంది. సో మనకి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కావాల్సి వచ్చినప్పుడు రకరకాల పద్ధతులు, అంటే కేవలం ఒక్క ఇన్కమ్తో ఇవాళ సరిపోదు, 2-3 ఉండాలి ఇన్కమ్ సోర్సెస్. 2-3 ఉండాలంటే ఒకటి జనరల్గా యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేటప్పటికి 2-3 పద్ధతులు ఉంటాయి. అంటే ఒకటి యాక్టివ్ ఇన్కమ్, మనం కష్టపడితే వచ్చే ఇన్కమ్, మన కష్టానికి ఫలితంగా వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ ఏమిటంటే మనం సంపాదించిన సంపదని ఇంకొక రూపంలో ఇన్వెస్ట్ చేసి దాని మీద సంపాదన రాబట్టడం, అదో పద్ధతి. ఇంకో పద్ధతి ఏమిటంటే మన దగ్గర టైం ఉంటే ఆ టైంని మనీగా కన్వర్ట్ చేయడం, ఈ టైం మిగిలిన టైంని డబ్బుగా కన్వర్ట్ చేయడం. ఇది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఈ పుస్తకమే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, రాబర్ట్ ఆర్ కోవే రాసిన ఈ పుస్తకం ఒక్కసారి చదివితే ప్రపంచంలో ఇప్పటికీ కూడా హైయెస్ట్ సెల్లింగ్ లిస్ట్లో ఈ బెస్ట్ టాప్ సెల్లింగ్లో ఇవాళ ఈ పుస్తకం ఉంది, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. సో అందులో రాబర్ట్ ఆర్ కోవే రాసిన మనీని డబ్బుగా ఎలా కన్వర్ట్ చేయడం, మన దగ్గర మిగిలిన టైంని డబ్బుగా ఎలా మార్చడం. సో చూడండి, మీ దగ్గర టైం ఉంటుంది, ఆ టైంని మనీగా ఎలా కన్వర్ట్ చేయడమో చూడండి. మీరు వేసుకోవడానికి ఓ మంచి చిన్న కాంబినేషన్ చెప్తాను, ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి, లక్ష్మీ స్వరూపము, గణపతి స్వరూపము, రుద్ర స్వరూపము, ఈ 3 కలిపి కానీ 3 ఒకటి కానీ
వేసుకున్న తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఇది సరైన పద్ధతిలో సరైన రుద్రాక్షలు వేసుకోగలిగితే. దురదృష్టం రుద్రాక్షలో 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయండి, వచ్చే ఫలితం ప్రతి నిత్యము కాదు ప్రతి నిమిషము ఉపయోగపడుతుంది. అంటే చాలా మంది మోసపోతూనే అంతా ఉన్నారు. నకిలీయే. ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ మోసం ఉంటుంది, ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ మోసం ఉంటుంది. సో మోసమే. సో జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా మన డబ్బును కోల్పోతాం. డబ్బు పోతే పోయింది. ఒక లక్ష్యం కోసం వేసుకుంటాం, ఇది జరగాలి అని కోరుకొని వేసుకుంటాం. సో ఈ సంపద మన దగ్గర ఉంటే ఈజీ అవుతుంది మన టార్గెట్ అనుకుంటాం. ఇది మన లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి, సరైన రుద్రాక్ష ఖచ్చితంగా వేసుకోండి. మరో కాలర్ సికింద్రాబాద్ నుంచి ఉన్నారు, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు మాట్లాడండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి అండి. సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. సార్ ఎలా ఉన్నారు? ఓకే సార్, బాగున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బిజినెస్ లో డేట్ ఆఫ్ బర్త్ 18th September 1982. 18th September 1982. 1982. ఏం బిజినెస్ చేస్తున్నారండి? నాది ఫోటోగ్రఫీ సార్. మీరు శనివారం పుట్టినట్టు తెలుసా? యా సార్, కరెక్ట్ సార్. కన్యా. ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు ఒక కూతురు. ఆ రోజు అమావాస్య కూడా మీరు పుట్టింది. అవునా సార్? అమావాస్య. అమావాస్య ఏం చెడ్డది కాదండి. అమావాస్య అది సింహరాశి, ఉత్తర పాల్గొని చాలా బాగుంది. ఎలా ఉంది మీ ఫోటోగ్రఫీ? ఎలా ఉంది సార్? ప్రస్తుతం బిజినెస్ లేదు సార్, కరోనా నుంచి అసలు లేదు. కరోనా నుంచే కాదండి, డిజిటల్ వచ్చిన దగ్గర నుంచి లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే వయస్ ఒకటి కరోనా ఒకటి దెబ్బతీసింది. రెండు ఏమిటంటే ఈ డిజిటల్ ఫోటోగ్రఫీ వచ్చిన తర్వాత పూర్తిగా ఫోటోగ్రాఫర్స్కి అవకాశాలు బాగా తగ్గిపోయాయంటే అతిశక్తి కాదు. ఇంతకుముందు ఒక పాస్పోర్ట్ కావాల్సి వచ్చినా మనం స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకునే పని. ఇప్పుడు పాస్పోర్ట్ కాదు, వీడియోలు కూడా ఫంక్షన్లో కూడా సెల్ ఫోన్లో ఫోటోలు తీసేసుకుంటున్నారు. ఇంతకుముందు 5XL ఫోటో ఉండాలి అంటే కెమెరా తీసుకొని దానికి లెన్స్, ఆ జూము, కాస్ట్లీ లెన్స్ ఇవన్నీ సెట్ చేసుకొని అవసరమైతే 2-3 లెన్సులు పక్కన పెట్టుకొని ఏ డిస్టెన్స్కి ఏది తీయాలి, ఏది ఎలాగ ఉండాలంటే ఏ లెన్స్ ఉండాలి, ఇవన్నీ పెద్ద సైన్స్. అది పెద్ద సైన్స్. ఇప్పుడు ఏమీ లేదు, ఆటో ఫోకస్ 20 పిక్సెల్ కెమెరా కూడా 20XL కెమెరా కూడా చిన్న సెల్ ఫోన్లో వచ్చేస్తుంది. వాడు ఆఖరికి ఎంత స్థాయిలో అంటే ఇక్కడ మనం ఇక్కడ ఉండి మూవీ సంగతి సరే, చంద్రుడిని ఫోకస్ చేస్తే అది ఆటో జస్ట్ క్లియర్ చేసేసుకుంటుంది మన దగ్గర ఉన్నట్టుగా. సో అంత డెవలప్ అయిపోయింది వాళ్ళ ఫోటోగ్రఫీ, అంత ఈజీ అయిపోయింది. సో కాబట్టి మీరు ఇంకో మార్గంలో ఇది ఇలాగే ఉంటూ ఇంకా ఆర్థిక వనరులు మనం అనుకున్నాం కదా, ఇంకా ఏదైతే బాగుంటుంది, ఏదైతే అవకాశాలు కోల్పోతున్నామో దాన్ని వదిలేసి దేనికి ఆదరణ ఉందో అటువైపు వెళ్ళాలి. మనల్ని మనం మార్చుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుంటూ, అవకాశాలు మన దగ్గరికి రాకపోతే మనమే అవకాశాలని క్రియేట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ మనదై ఉండాలి. కాబట్టి ఆలోచించండి, మీరేం చేయగలరు. ఒకవేళ మీకు చేసేది ఏమీ కనిపించకపోతే, ఏది లాభసాటిగా ఉందో మీ బాడీ లాంగ్వేజ్కి మీకున్న స్థితికి ఏది చేయగలరో అటు జాబ్లో అన్నా జాయిన్ అవ్వండి. అంటే ఒక ఎక్స్పీరియన్స్ లేకపోతే అప్రెంటిస్గా జాయిన్ అయితే 1 నెల 2 నెలల జీతం ఇవ్వకపోయినా ఈ వ్యాపారం ఎందుకు సక్సెస్ అయింది, ఇందులో ఏమి లోపాలు ఉన్నాయి, క్లోజ్గా అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు అది చేయొచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. వరల్డ్ డిస్నీ ఏమంటాడంటే 1 కెన్ డూ, ఐ కెన్ డూ. కాబట్టి మిమ్మల్ని మీరు ప్లాన్ చేసుకోండి, డిజైన్ చేసుకోండి, చాలా బాగా చేయొచ్చు. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష కుదిరితే వేయండి. లేకపోతే ఏకముఖి, 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఏది వీలైతే అది వేయండి. శరీరానికి తాకే విధంగా ఆహార నియమాలు ఏమీ లేవు. ఇది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అది సరైన పద్ధతిలో వేసుకుంటే. అలాగే మీరు అంటే మీ అపాయింట్మెంట్ కావాలంటే ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు, మీ ప్లాన్స్ గురించి ఒకసారి చెప్తాను. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి సాధారణంగా అవకాశం ఉండదు, కానీ ఒక్క థర్స్డే ఏదో ఒక, అంటే ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికో దగ్గరికి ఓ బ్రాంచ్కి వెళ్ళాలని అనుకుని ఉన్నాము. అది ఎవ్రీ థర్స్డే ఎక్కడికో దగ్గరికి. ఇప్పుడు నేను కమింగ్ థర్స్డే 6వ తారీఖు బెంగళూరు ఆఫీస్కి. సో బెంగళూరు ఆఫీస్లో కొన్ని గంటలు మాత్రమే ఉంటాను. మీరు అక్కడ మీ పేరు నమోదు చేయించండి. 2-3 పేర్లు నమోదు చేయించకండి. చాలా కాలం తర్వాత మళ్ళీ నేను బెంగళూరు కార్యాలయానికి వెళుతున్నాను. పెద్ద సిటీ బెంగళూరు గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కొన్ని గంటలే ఉంటాను. ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చింది.
మీరు వేరు వేరు సెల్ ఫోన్లోంచి చేస్తున్నారు, అట్లా చేయొద్దు. మీ నెంబర్లోంచి చేయండి, ఒకటే పేరు నమోదు చేయించండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు, కావాలంటే మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడవచ్చు. అర్థం చేసుకొని సహకరించండి. మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. నేను బెంగళూరు 6వ తారీఖు బెంగళూరులో ఉంటాను. నన్ను కలవడానికి నన్ను హైదరాబాద్లో కలవడానికి అయితే ఏ రికమెండేషన్స్ అవసరం లేదు. నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. అంటే దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే చెన్నై ఆఫీస్కి వెళ్తే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను ఒక రూమ్లో కూర్చొని ఎదురుబదురుగా కూర్చునే అవకాశం ఉంటుంది. సో మీరు ఎక్కడికైనా దగ్గరగా ఉంటే, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను. 2-3 అడగండి, ఇబ్బంది అవుతుంది. అలాగే బెంగళూరులో 6వ తారీఖు బెంగళూరు కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్. ఆల్ ది బెస్ట్. రైట్. రుద్రాక్షలకు సంబంధించి చాలా క్లియర్గా చెప్పారు. ఒక మంచి రుద్రాక్ష ఒంటి మీద ఉండడం వల్ల ఎలా ఉంటుంది అని, అలాగే ముఖ్యంగా హ్యూమన్ వాల్యూస్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.